కలెక్టర్ గారు అలాగే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అండ్ ఢిల్లీ అండ్ హిజ్ ఓన్ కమిట్మెంట్స్ అవన్నీ చూసుకొని ఇన్స్పెక్షన్ చేసుకోవడం, హెచ్టీఎస్ కమిటీ చైర్మన్ కూడా మన ఆనరబుల్ ఎంపీ గారే. అది కాకుండా టైం టు టైం ఫోన్లు సిఎస్ఆర్ యాక్టివిటీస్, మన ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ గురించి మానిటర్ చేసుకొని, సో వెనెవర్ హీ కమ్స్ టు ఏలూరు మనకి అన్ని రకాలు ఉన్న రివ్యూ మీటింగ్స్ని ఒకసారి స్టేటస్ తీసుకొని, అది కాకుండా దిశా మీటింగ్ ఎవ్రీ 3 months కూడా స్ట్రిక్ట్గా మనం నడుపుతున్నాము. సో మన ఆనరబుల్ ఎంపీ గారు ఐ వాంట్ టు వెల్కమ్ సార్. అండ్ ఇక్కడికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ప్లస్ కొన్ని మనకి నేషనల్ లెవెల్ స్కీమ్స్, నేషనల్ హైవేస్, రైల్వేస్ అలాంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మనం ఈరోజు పిలవడం జరిగింది. సో ఆనరబుల్ ఎంపీ గారు మనకి కొన్ని అజెండాలు ఇచ్చి ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్కీమ్స్ లైక్ అగ్రికల్చర్, హార్టికల్చర్ కాకుండా ఒక 8-9 టాపిక్స్లో ప్రియారిటీ బేసిస్గా తీసుకొని మనకి ఎక్కువ టైం దాంట్లో కేటాయిస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో నౌ ఫస్ట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ నుంచి చైర్ పర్సన్ నమస్కారం. ప్రతి ఒక్కటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా బాగా చేశారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇవాళ 2 days హోంవర్క్ కూడా చేసుకొని వచ్చున్నాను. ఎందుకంటే ప్రతి టైము దిశ మీటింగ్కి వస్తున్నాము, నేను వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు నుంచి ఉండదు. మీరు అందరూ కూడా పబ్లిక్ కోసం మనం అందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను అధికారులు ఈసారి నుంచి ఎవరైనా కానీ నెగ్లిజెన్సీ చేస్తే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా సీఎం గారికి కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అన్నీ చెప్తున్నాం. ఎక్కడైనా నెగ్లిజెన్సీ కనబడితే చెప్తున్నాం. ఫోన్ చేసి మేము చెప్తుంటే, లెటర్లు ఇస్తుంటే ఆ లెటర్లకి రెస్పాన్స్ కూడా అందరూ కూడా కలిసి పని చేయకపోతే మేము అనుకుండేటి పని చేయలేము. నర్సెస్ అసలు నర్సులు లేరు అక్కడ. రాత్రి పోతే పేషెంట్స్ని చూసే నర్సులు తక్కువ ఉన్నారు. ఎక్కడికి పోయారు? ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాక్గా మనం పని చేసుకుంటే ఎట్లా మనల్ని బిలీవ్ చేస్తారండి? ఎట్లా ముందుకు పోదాం మనము? కలెక్టర్ గారు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, బట్ అది అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. ఇట్లయితే ఎట్లా అంటే అసంతృప్తి ఎవరి మీద ఉన్నారు? అధికారుల మీద ఉన్నారు. అధికారులు పనిచేయాలి. మేము మీటింగ్లు పెడతాం, ఇవాళ గ్రీవెన్సెస్ పెడతాం, అధికారుల దగ్గర అన్ని గ్రీవెన్సెస్ వదులుతున్నాయి. ఆ గ్రీవెన్సెస్ అయిపోయినా మళ్ళీ సేమ్ ఇష్యూస్ మీద సేమ్ పీపుల్ మళ్ళీ రిపీటెడ్గా పీపుల్ వసూలు చేసుకోమని మీ అందరికీ చెప్తున్నాం. కంపల్సరీ నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళా మేము చెప్పిన పనులన్నీ కూడా కంప్లీట్ అయి ఉండాలని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. అది 2,954 crores మేము ఫైనల్ లొకేషన్ సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేసాం. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షేరింగ్ కూడా వదిలేశారు. వదిలేసి మా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ has written to the board asking for taking up the project 100% the railway funds. But that was not sanctioned by the board. వయా చింతల్పూడి వెళ్తుందండి, జంగారెడ్డి త్రూగా వెళ్తుంది. బట్ ఎక్కడ కానీ మన స్టేషన్కి మనకి అక్కడ స్టాప్ ఓవర్ ఉండట్లేదు. సార్ దట్ ఈస్ పాసిబుల్ సార్. నేను అడిగేది స్టాప్ ఓవర్ కోసం. స్టాప్ ఓవర్కి ఈజీగా వస్తుంది సార్. మోడిఫికేషన్ ఇది అలైన్మెంట్ అయితే ఎలా చేయరు కానీ సార్ స్టేషన్ కావాలంటే ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా అక్కడ ఆ ఏరియాలో స్టేషన్ కావాలి. మీ లైన్ అట్లా పోతుందా లేదని అడుగుతున్నా సార్. మీ లైన్ సరిపోతుందని చెప్పి విలేజర్స్ చెప్తారు. ఒకసారి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయండి, మీరు ఎప్పుడు టైం ఇస్తే ఆ టైం అక్కడ పెడతాం. కలెక్టర్ గారు ఇచ్చేయచ్చు. ఆ లెటర్ ఇచ్చేసి మీరు దాన్ని బట్టి టోటల్గా మీరే టేక్ ఓవర్ చేయండి. టేక్ ఓవర్ చేస్తారు టోటల్గా. వాళ్ళు ఖరీఫ్ ఏం చేయరు, ఎందుకంటే అంతా మునిగిపోయాడు. ఇప్పుడు రబీ వచ్చేటప్పటికి వాళ్ళకి సొసైటీలకు ఇచ్చిన పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడా ఇదివరకు అయితే ఇప్పుడు ఆ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేది ఏదో అంటున్నారు. కానీ అక్కడ వ్యవసాయం చేసుకుంటానికి మీరు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకూడదని మేము కోరుతాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఇంటిమేషన్ చేస్తారు, ఇది ఇబ్బంది ఉందండి, ఈ ఇబ్బంది ఉందంటే మేము కూడా మా వాళ్ళకి చెప్పండి, ఏదైనా ఇది చేస్తాం. నాకు తెలిసిన రిలేటివ్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కొద్దిగా నీరసంగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే బ్లడ్ హెమోగ్లోబిన్ కౌంట్ 6 ఉందని చెప్పి అడ్మిట్ అవ్వాలని చెప్పారండి సార్. చెప్తే వెళ్ళి మామూలుగా నర్సార్ కూర్చుంటే ఇలా మా పేషెంట్ పరిస్థితి ఏంటని చెప్పి పామర్తి హేమలత గారి పేషెంట్ పరిస్థితి ఏంటని అడిగితే వాళ్ళు ఏమి సరిగ్గా సమాధానం చెప్పలేదు సార్. అయితే నేను తర్వాత ఒకసారి కేషీట్ తీయమని చెప్పాను సార్. నేను చేస్తాను చూపించడానికి. అయితే డాక్టర్ గారు నేను కేషీట్ నీకు ఇవ్వడానికి మీకు కుదరదు, నీకు చూపించుకోవడం చెప్పేసాను. నాకు నేను కొద్దిగా బలవంతం చేస్తే అప్పుడు కేషీట్ బయట తీశారు సార్. ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది హాస్పిటల్లో? అది నేను సూపరింటెండెంట్ గారికి కూడా నేను కంప్లైంట్ చేశాను సార్. ఒక పేషెంట్
అసలు ఏమనుకుంటున్నారండి, హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా మీరు ఇవ్వాల్సిన మెడిసిన్లో కూడా ఇంతగాని గోల్మాల్ చేస్తాయి. అంత ఈజీగా కనబడుతున్నారు అందరు అధికారులు అందరు ఇక్కడ. కాదండి, మీరు ఒకసారి హాస్పిటల్లో సార్ యాక్చువల్లీ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఈచ్ నేనేమన్నా గవర్నమెంట్ అమౌంట్ స్పెండ్ చేసి హాస్పిటల్ మెడిసిన్స్ ఇస్తుంటే హాస్పిటల్లో ట్యాబ్లెట్ కూడా దాన్ని కవర్ తీసి ఇస్తున్నారంటే ఏంటి అర్థం అని అడుగుతున్నాను. అంటే హాస్పిటల్ ఇచ్చే మెడిసిన్స్ కూడా కరెక్ట్ మెడిసిన్స్ పాత కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో అందరికీ తీసేసి మేడం కొత్త కాంట్రాక్టర్లు వేయడానికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి మేడం. మనము ఏదైనా కరెక్ట్ చేయాలనుకుంటుంటే అక్కడ చూస్తే వేరే రకంగా చేస్తున్నారు మేడం. ఎవరెవరు పాత కాంట్రాక్టర్స్ చాలా వరకు నాకు హాస్పిటల్ రివైజ్ చేస్తాం, కలెక్టర్ గారికి మేము చెప్తున్నాం. హాస్పిటల్లో ఎక్కడ కానీ ఒక సిస్టమేటిక్గా పాత మెడికల్ మేడం ఇవాళ పిలిచి ఇవాళ రేపన్నా మేడం మీకు ఫ్రీ టైం. నమస్కారం అండి. మనము రెగ్యులర్గా దిశ మీటింగ్ కండక్ట్ చేస్తుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా కానివ్వండి, అలాగే పార్లమెంట్లో ఉండే ఇష్యూస్ అన్నీ కూడా రెగ్యులర్గా పర్సూ చేస్తున్నాం. సో చాలా వరకు మొదటికి ఇప్పుడు ఉండే దిశ మీటింగ్కి చాలా వరకు ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. కలెక్టర్ గారు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు, అలాగే అధికారులు కూడా ఫుల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. చాలా వరకు కొన్ని కరెక్షన్లు చేయాల్సిన దగ్గర కరెక్షన్లు చేస్తాం. సెంట్రల్ స్కీమ్స్ రావాల్సినవి స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇవాళ మనకి ఎలక్ట్రికల్లో కూడా అన్ని స్కీమ్స్ ఏమేమి రావాల్సి ఉందో అన్నీ కూడా మనకి రావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఈ రివ్యూ మీటింగ్లో మేజర్గా చాలా రివ్యూ మీటింగ్లో మేజర్గా టార్గెట్ రోడ్స్, అలాగే పవరు, అలాగే రైల్వే ఆర్ఓబీస్, రైల్వే దగ్గర ఉండే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేజర్గా ఈ టార్గెట్ పెట్టుకొని ఈ దిశ మీటింగ్లో కండక్ట్ చేశాం. అన్ని దానికి డెడ్ లైన్లు ఇచ్చాం. డెడ్ లైన్లలో ప్రతి ఒక్కటి కంప్లీషన్ చేయమని చెప్పాం. ఆర్ఓబీస్ కూడా మార్చి నుంచి టెండర్లు వర్కులు కూడా స్టార్ట్ అవ్వాలని రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే హాస్పిటల్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఆ మిస్టేక్స్ గురించి కూడా వాళ్ళని కరెక్షన్ చేసుకోమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే దాని మీద ఇప్పుడే ఎంక్వైరీ కూడా ఇవ్వమని చెప్పాం. అలాగే స్క్వాడ్ని కూడా పెట్టి ఏదైనా ఉంటాయి కూడా ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా కూడా చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ లాట్స్కి సంబంధించి పనులన్నీ కూడా బై జనవరికి వెళ్ళి అన్ని పనులు బై 24-25కి ఇచ్చిన ఎంపీ లాట్స్ వర్క్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయమని చెప్పాం. అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, అన్నీ కూడా ఓపెనింగ్ చేస్తాం. ఏ ఇయర్లో ఆ ఇయర్లో కంప్లీట్ చేసేసేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పని మనం చేసే పనులలో ప్రతి ఒక్క పని ఫాలోఅప్ చేస్తాం. ఎంపీ లాట్స్లలో ఎక్కడెక్కడ ఇచ్చిన ఎంపీ లాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇష్యూస్ ఉండే దగ్గర కూడా రోడ్స్లలో ఇష్యూస్ ఉండడం కూడా చాలా పెద్ద ఎత్తున మన ఏలూరు పార్లమెంట్లో రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ రోడ్స్ ఇష్యూస్ కూడా టేకప్ చేశాం. కలెక్టర్ గారికి కూడా చెప్పాం, అలాగే అధికారులకు అందరికీ కూడా చెప్పాం. వచ్చే 1 ఇయర్కి వెళ్ళా వచ్చే ఈ డిసెంబర్ నెక్స్ట్ 27 జనవరికి వెళ్ళా రోడ్స్కి అంతా కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా పంపించి ఒక క్లియర్గా ఎస్టిమేషన్స్ ఎంతైనా కూడా రోడ్స్ కూడా బాగుండాలని చెప్పి మేజర్గా వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్ని కన్సర్న్స్ అన్నీ కూడా పెట్టారు. ప్రతి ఒక్కటి మనకి సెంట్రల్కి సంబంధించిన ఏ పనులు ఉన్నాయో ప్రతి ఒక్క పని కూడా కంపల్సరీ చేస్తున్నాం. అన్నీ కూడా తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే రోజుల్లో జంగారెడ్డి కూడా ఏలూరు NHA రోడ్ కింద పెట్టాలి అని చెప్పి ఈ వచ్చే పార్లమెంట్ సెషన్స్లో ప్రపోజల్ పెట్టబోతున్నాం. అలాగే ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పార్లమెంట్లో, వచ్చే పార్లమెంట్లో మాట్లాడాల్సుకునేవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇష్యూస్ని ఏలూరు పార్లమెంట్ తరఫున అన్ని కూడా తీసుకొని వెళ్ళి మన ఢిల్లీలో కూడా అన్ని మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని తీసుకొని వస్తామని కూడా తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఎమ్మెల్యే